వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. భారత రాజకీయాల్లో ఒక సామెత ఉంది, ఢిల్లీ పీఠానికి దారి లక్నో గుండానే వెళ్తుంది అని. దాదాపు 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ ఏ పార్టీ వైపు మొగ్గితే దేశంలో ఆ పార్టీదే రాజ్యం. అందుకే యూపీ రాజకీయం ఎప్పుడూ ఒక పవర్ఫుల్ చదరంగాన్ని తలపిస్తుంటుంది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి షాక్ ఇస్తూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక కొత్త మంత్రాన్ని తెరపైకి తెచ్చారు. అదే పీడీఏ ఫార్ములా. ఈ పీడీఏ దెబ్బకు యూపీలో బీజేపీ తన పాత రాజకీయ లెక్కలన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడమే లక్ష్యంగా అఖిలేష్ యాదవ్ పీడీఏ వ్యూహాన్ని ఛేదించేందుకు యోగి ప్రభుత్వం భారీ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వేస్తున్న ఆ మాస్టర్ స్కెచ్ ఏంటి? అఖిలేష్ పీడీఏని ఢీకొట్టడానికి యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? లెట్స్ వాచ్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చి 19, 2017న తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి మార్చి 25, 2022న ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఎన్నికల్లో బీజేపీ 403 సీట్లలో 255 గెలిచి 41.4% ఓటు షేర్తో స్పష్టమైన మెజార్టీని సాధించింది. మరోవైపు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ 111 సీట్లతో 32.06% ఓటు షేర్ను మాత్రమే పొందింది. ఈ గణాంకాలు బీజేపీ బలాన్ని, సమాజ్వాదీ పార్టీకి ఉన్న సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జూలై 28, 2025 నాటికి ఆయన 8 సంవత్సరాలు 132 రోజులకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2017లో బీజేపీ 312 సీట్లతో భారీ విజయాన్ని సాధించగా 2022లో కూడా దాని విజయం హిందుత్వ, సంక్షేమ పథకాలు, మెరుగైన శాంతి భద్రతల వంటి అంశాల కలయికతో సాధ్యమైంది. 2022 ఎన్నికలలో మొత్తం ఓటింగ్ శాతం సుమారు 62.2%గా నమోదైంది. బీజేపీ ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీని ఢీకొట్టేందుకు వివిధ సామాజిక వర్గాలను కలుపుకోబోయే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ఉండే ఓబీసీ, దళిత, మైనార్టీ ఓట్లను చీల్చడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనికోసం పార్టీ సంస్థాగత స్థాయిలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఉచిత రేషను, గృహ నిర్మాణం, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా లబ్ధిదారులను బీజేపీకి మద్దతుగా మలుచుకోవాలని చూస్తుంది. ఈ పథకాలు గ్రామస్థాయిలో ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. బీజేపీ తన వ్యూహంలో భాగంగా యాదవేతర ఓబీసీ వర్గాలకు అంటే నిషాద్లు, మౌర్యలు, రాజ్భర్లు వంటి మరికొన్ని దళిత ఉపకులాలకు చెందిన నాయకులకు పార్టీ ప్రభుత్వంలో కీలక పదవులను కట్టబెడుతుంది. లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సుధీర్ కుమార్ వంటి నిపుణులు బీజేపీ సామాజిక సమతుల్యతను సాధించడం ద్వారా సమాజ్వాదీ పార్టీ కుల గణితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్రైమ్ కంట్రోల్పై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల మన్ననలను పొందింది. ముఖ్యంగా గూండాగిరిని అణిచివేయడం, అవినీతిని తగ్గించడం వంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంచాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా మెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి వంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఊతమిచ్చాయి. ఇది ఉద్యోగ అవకాశాలను సృష్టించి యువతలో ప్రభుత్వ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచింది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ అంశాలు 2027 ఎన్నికల్లో బీజేపీకి కీలక పాత్ర పోషించగలవు. యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రధాన ప్రాజెక్టులతో రోడ్డు మార్గాలను గణనీయంగా మెరుగుపరిచింది. ఇది పరిశ్రమలను ఆకర్షించి పెట్టుబడులను పెంచడమే కాకుండా తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఉపాధిని కూడా సృష్టించింది. మహిళలు, వ్యాపార వర్గాల మధ్య శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని అనేక సర్వేలు వెల్లడించాయి. అఖిలేష్ యాదవ్ పీడీఏ వ్యూహంపై బీజేపీ ఎదురుదాడికి దిగుతుంది. సమాజ్వాదీ పార్టీ కేవలం కొన్ని కులాలకే పరిమితమైందన్న ప్రచారాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. దీనికి ప్రతిగా బీజేపీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదాన్ని బలంగా వినిపిస్తుంది. అంటే అందరినీ కలుపుకోయే అభివృద్ధి తమ లక్ష్యమని ప్రజలకు చెబుతుంది. విపక్షాల ప్రతిస్పందన చూస్తే అఖిలేష్ యాదవ్ బీజేపీ వ్యూహాలను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు.
ఆయన కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీకి ఉన్న సంస్థాగత బలం, కేంద్ర ప్రభుత్వం మద్దతు సమాజ్వాదీ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. ఉత్తరప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీపైన ఆధారపడి ఉంది. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో విపక్షాల ఐక్యత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దళితుల మధ్య ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ ప్రభావం తగ్గడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన పట్టును తిరిగి సాధించడానికి కష్టపడటం వంటివి బీజేపీకి మరింత లాభం చేకూరుస్తున్నాయి. విపక్షాల నుండి బలమైన స్థిరమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం కూడా ఓటర్లను ప్రభావితం చేయడంలో సవాలుగా మారింది. మరి ఇప్పుడు బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో, అఖిలేష్ యాదవ్ వాటిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతును కూడగొట్టడంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అదే 2027 ఎన్నికల్లో పైచేయి సాధిస్తుంది. ప్రస్తుతానికి యూపీ రాజకీయాలు ఉత్కంఠంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే కీలక పోరుగా మారింది.